పర్సనల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద అక్యూజ్డ్లో ఏమవుతుందంటే, పర్సనల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద అక్యూజ్డ్లో ప్రాసిక్యూషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవిడెన్సెస్ పెడతారనమాట. ఆ ఎవిడెన్సెస్ని బేస్ చేసుకుని ఇది అవునా కరెక్టా కాదా అని చెప్పేసి డిఫెన్స్ని అడగను. ఇక్కడ పర్సనల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద అక్యూజ్డ్ జరుగుతుంది అంటే ఎవిడెన్సెస్ ఏదైతే ప్రాసిక్యూషన్ పెట్టిందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళ ఒక మదర్ ఉన్నారు, ఒక మదర్ ప్రాసిక్యూషన్లో ఏం చెప్పిందంటే, ప్రాసిక్యూషన్లో ఎవిడెన్స్ ఏంటంటే నేను ఈ అబ్బాయిని అక్యూజ్డ్ని నేను అక్కడ చూశాను అని చెప్పేసి చెప్పడం ఎవిడెన్స్ అయితే అప్పుడు ఆ ఎవిడెన్స్కి ఏం చెప్పబోతుంది డిఫెన్స్ అనేది, పర్సనల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద డిఫెన్స్. పర్సనల్ ఎగ్జామినేషన్లో ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఆ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో అవును లేకపోతే కాదు ఏదో ఒకటి చెప్పాలన్నమాట, అవునా కాదా అనేది చెప్పడం. ఇప్పుడు అవునని చెప్పారనుకో, అవును నేను ఎందుకు అక్కడ ఉన్నానంటే నేను ఒక్కదాన్నే లేదు, నేను వేరే వాళ్ళతో కలిపి ఉన్నాను, అక్కడ వెయిట్ చేస్తున్నాను అన్నట్టు చెప్పడం. దానికి ఏదైనా యాడ్ ఆన్ చేయడం అనమాట పర్సనల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద అక్యూజ్డ్. అండ్ హియరింగ్ ఆఫ్ ద అక్యూజ్డ్ అంటే ఏంటి, ఇక్కడ మనం వింటాము. ఏం వింటామంటే లైక్ ఇప్పుడు నా పార్ట్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్యూజ్డ్ అనుకో, నా పార్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ కూడా నేను పెడతాను కదా, ఇది నేను పెట్టాలనుకుంటున్నాను, ఇవి ఎవిడెన్సెస్ పెడతాలనుకుంటున్నాను, నా ఆర్గ్యుమెంట్ పెడతాను అనమాట. అది హియరింగ్ ఆఫ్ ద అక్యూజ్డ్. సో పర్సనల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద అక్యూజ్డ్, హియరింగ్ ఆఫ్ ద అక్యూజ్డ్ రెండు డిఫరెంట్ టర్మ్స్. ఇది ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇఫ్ ఐ వాంట్ ఐ కెన్ రిబర్ట్ అంటే రిబర్ట్ అంటే దానికి ఆపోజిట్గా చెప్పడం. ఇప్పుడు ఎవిడెన్సెస్ ఏదైతే ఇచ్చిందో దాన్ని ఆపోజిట్ చేయడం రిబర్ట్ అంటే. సో పర్సనల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద అక్యూజ్డ్ ఎప్పుడు అవసరం లేదు. పర్సనల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద అక్యూజ్డ్ ఎప్పుడు అవసరం లేదైతే, ఎప్పుడైతే మెజిస్ట్రేట్ ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఏంటంటే అక్యూజ్డ్ రావాల్సిన అవసరం లేదన్నట్టు చెప్తారనమాట. సో ఆ కేసెస్లో పర్సనల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద అక్యూజ్డ్ అవసరం లేదు. ఎందుకంటే అక్యూజ్డే లేనప్పుడు వాడు పర్సనల్ ఎగ్జామినేషన్ అనేది ఎలా తీసుకుంటాము. సో ఇక్కడ ఏంటంటే సమ్మన్స్. ఇప్పుడు సమ్మన్స్ ఏదైతే ఉందో కోర్ట్ అనేది సమ్మన్స్ ఇవ్వచ్చు. సమ్మన్స్ దేనికి ఇవ్వచ్చు, డాక్యుమెంట్స్ తీసుకురా, పోలీస్కి ఇవ్వచ్చు, డాక్యుమెంట్స్ నువ్వు తీసుకురా అని చెప్పేసి. ఇంకా విట్నెసెస్ దగ్గర కూడా ఇవ్వచ్చు. విట్నెస్ దగ్గరికి ఏమని చెప్పచ్చు, విట్నెసెస్ని వచ్చి మళ్ళీ నువ్వు ఒకసారి మాట్లాడు అన్నట్టు కూడా సమ్మన్ ఇవ్వచ్చు కోర్ట్ అనేది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, సమ్మన్స్ అనేది కోర్టు ఓన్లీ ప్రాసిక్యూటర్కే ఇవ్వగలరు, ప్రాసిక్యూషన్ వాళ్ళకే ఇవ్వగలరు, డిఫెన్స్ వాళ్ళకి ఇవ్వలేదు. ఎందుకంటే ఆర్టికల్ 20 ప్రకారం డిఫెన్స్ హ్యాస్ అ రైట్ టు స్టే సైలెంట్. అలా అని చెప్పేసి సైలెంట్గా ఉన్నారని చెప్పేసి కోర్టు డిఫెన్సే తప్పు చేసిందని అని చెప్పేసి కన్విక్ట్ చేయలేదు కూడా. ఏంటంటే సింపుల్గా ఇప్పుడు ఏవైతే ఆర్డర్స్ సమ్మన్స్ ఇస్తుందో కోర్టు, అది ఓన్లీ ప్రాసిక్యూషన్కి ఇవ్వగలదు. ఇప్పుడు పింక్ మూవీ చూసావనుకో, పింక్ మూవీలో ఏమవుతుందంటే అమితాబ్ బచ్చన్ చెప్తాడనమాట, ఇక్కడ ఎఫ్ఐఆర్ అనేది తప్పుగా అయ్యింది. సో ఆమె 5 minutesలోనే మ్యారేజ్కి వెళ్ళొచ్చిన 5 minutesలోనే రేస్ చేసింది, అట్లా చేస్తుంది, నాకు ఈ డాక్యుమెంట్ అనేది కావాలి, మీ కోర్టు ప్లీజ్ తీసుకురండి, ఇది నాకు ఇంపార్టెంట్, డిఫెన్స్ తరపు నుంచి అడుగుతున్నాడు అనమాట, ఇది నాకు ఇంపార్టెంట్. సో కోర్టు వచ్చేసరికి ఇప్పుడు ఓన్లీ ప్రాసిక్యూషన్లే అడగలుగుతుంది కానీ డిఫెన్స్ని ఏం అడగలేదు, డిఫెన్స్ని ఇలా ఫోర్స్ చేయలేదు. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద డిఫెన్స్. ఇప్పుడు ఒకవేళ డిఫెన్స్ ఎవరైనా ఉన్నారు, వాళ్ళు ఏంటంటే నేను డిఫెన్స్ ప్రూవ్ చేసుకోవాలి, ఒకవేళ నేను ఇక్కడ ఇప్పుడు నేను డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకవేళ డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సైలెంట్గా ఉంటే ఐ విల్ బీ కన్విక్టెడ్ అని నాకు తెలుసు. అక్కడ నేను సైలెంట్గా ఉండడం వల్ల నేనే నష్టపోతున్నాను కదా. సో ఆ టైంలో ప్రూవ్ చేయాలి, నువ్వు కంపల్సరీ చేయాలని చెప్పేసి కోర్ట్ అనేది ఫోర్స్ చేయలేదు. ఇట్స్ అపాన్ సైలెంట్గా ఉండొచ్చు ఆర్టికల్ 20 ప్రకారం అంతే. నేను ప్రూవ్ చేయాలనుకుంటే నేనే చేసుకుంటా కానీ, డిఫెన్స్ పరంగా నేనే చేసుకుంటా కానీ కోర్టు నన్ను ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. కానీ కోర్టు ప్రాసిక్యూషన్ని ఫోర్స్ చేయొచ్చు, ఇలా డాక్యుమెంట్స్ తీసుకురా, విట్నెసెస్ని తీసుకురా, మళ్ళీ పిలువు అన్నట్టు అట్లా అడగచ్చు కోర్టు. ఇప్పుడు ఒక కేసులో చూద్దాం, న్యూటెక్ అగ్రో లిమిటెడ్ కేసులో. ఇందులో ఏమైందంటే ఈ కేసులో న్యూటెక్ అనే కంపెనీ అనేది అక్యూజ్డ్. ఇప్పుడు న్యూటెక్ అగ్రో లిమిటెడ్ కంపెనీ అనేది ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ అనేది డివిడెండ్ డిక్లేర్ చేసింది, కానీ నాకు ఇవ్వలేదు అని చెప్పేసి ఒక షేర్ హోల్డర్ కేసు వేసాడు. ఇప్పుడు ఒకవేళ ఏదైనా కంపెనీ డివిడెండ్ డిక్లేర్ చేశాక షేర్ హోల్డర్కి ఇవ్వకపోతే అది అఫెన్స్, కంపల్సరీగా అఫెన్స్, కంపెనీ అనేది పనిషబుల్ అవుతుంది. ఇప్పుడు షేర్ హోల్డర్ ఇలా కంప్లైంట్ ఇచ్చాడు కాబట్టి అఫెన్స్ అనేది పనిషబుల్ అని వచ్చింది. కోర్టు ఏం చెప్పిందంటే న్యూటెక్ ఏదైతే ఇప్పుడు డివిడెండ్ డిక్లేర్ చేసినప్పుడు ఆ డివిడెండ్ అమౌంట్ అనేది సెపరేట్ బ్యాంక్ అకౌంట్లో పెట్టాలి. సో ఆ బ్యాంక్ అకౌంట్ మేనేజర్కి సమ్మన్స్ ఇష్యూ చేసింది అనమాట కోర్టు. సెంట్రల్ బ్యాంక్ అకౌంట్ మేనేజర్కి సమ్మన్స్ ఇష్యూ చేసింది కోర్టు. నువ్వు ఇలాగా వాడు అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో వాడు నీ బ్యాంక్ అకౌంట్లో వేసాడని చెప్పేసి చూపించని చెప్పేసి కోర్టు అడిగింది కేసులో. ఇప్పుడు అప్పుడు న్యూటెక్ అగ్రో లిమిటెడ్ ఏం చేసిందంటే, అసలు డిక్లేర్ అయ్యిందా లేదా అవన్నీ పక్కన పెట్టేసినా సరే ఈ సమ్మన్స్ అనేది తప్పు అని చెప్పేసి వచ్చింది.
ఈ సమన్స్ అనేది తప్పని చెప్పేసి న్యూటెక్ అగ్రో లిమిటెడ్ అనేది కేసు వేసిందనమాట. న్యూటెక్ అగ్రో లిమిటెడ్ కేసు ఏమేసిందంటే అసలు ఈ సమన్స్ బ్యాంక్ అకౌంట్కి ఎలాగ ఇవ్వగలదు అని చెప్పేసి కేసు వేసింది. అప్పుడు హైకోర్టు మరి ఏ కోర్టో తెలియదు కానీ ఏం చెప్పిందంటే, అరే బుద్ధు, అసలు ఫస్ట్ సమన్స్ అనేది అక్యూజ్డ్ పైన వేయడానికి కుదరదు. ఏదైనా పాయింట్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు న్యూటెక్కే ప్రూవ్ చేసుకుంటాడు కదా వాడు వేసాడు సెపరేట్ బ్యాంక్ అకౌంట్లో అని. నువ్వెవరు సమన్స్ ఇష్యూ చేసి అక్యూజ్డ్ తరపు నుంచి నువ్వు పాయింట్ తీసుకురా, నువ్వు చెప్పాల్సిందే అని చెప్పడానికి. ఫస్ట్ థింగ్ అది. సెకండ్ ఏంటంటే, నువ్వు చేసావు సరే, ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్ అకౌంట్లోనే మేనేజర్కే ఎందుకు చేసావు, వాడు ఆ అకౌంట్లోనే తీసేయడానికి గ్యారంటీ ఏంటి అని చెప్పేసి చెప్పడం అన్నమాట. ఇది కేసు. సో ఇది సమన్స్ ఆఫ్ అక్యూజ్డ్కి ఇవ్వడానికి కుదరదు. ఇప్పుడు ఇంకో సినిమా ఉందన్నమాట, సల్మాన్ ఖాన్ సినిమాలో ఏమవుతుందంటే సల్మాన్ ఖాన్ విల్ స్టే సైలెంట్. వాడు అక్యూజ్డే, ఎవరినో చంపేస్తాడు కానీ హీ విల్ స్టే సైలెంట్. నీ మీద ఈ కేసు అవుతున్నాయని చెప్పేసి కేసు పెడతారు. ఇలాగ ఎగ్జామినేషన్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అవుతుంది కదా, అక్కడ అంటారనమాట నీ మీద ఈ అక్యూజ్డ్ ఉంది, నేను ఇక్కడ చూశారు, నేను ఇలా చంపారని చెప్పారు, నువ్వేమైనా చెప్దాం అనుకుంటున్నావా అన్నట్టు అంటే అప్పుడు ఆ ఎవిడెన్సెస్ చూపిస్తున్నప్పుడు అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో, డిఫెన్స్ ఎవరైతే ఉన్నాడో వాడు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండొచ్చు ఆర్టికల్ 20 ప్రకారం. ఇక్కడ సల్మాన్ ఖాన్ ఎందుకు సైలెంట్గా ఉంటాడంటే వాడు కారణం అనేది ఏం చెప్పడు అనమాట. ఎందుకు ఆఫెన్స్ చేశాను, ఎందుకు చంపారన్న కారణం చెప్పడు, అలా సైలెంట్గా ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ చెల్లిని ఎవరో రేప్ చేశారనమాట. సో ఆ కారణం చెప్పకుండా సైలెంట్గా ఉంటాడు. అలా సైలెంట్గా ఉండొచ్చు. అక్యూజ్డ్ని ఎవరు బలవంతం పెట్టలేరు, కారణం చెప్పాలి, లేకపోతే నీ తరపు నుంచి ఎవిడెన్స్ తీసుకురావాలి అని ఎవరు చెప్పలేదు. సమ్టైమ్స్ ఏమవుతుందంటే ఇప్పుడు ప్రాసిక్యూషన్ ఆర్ డిఫెన్స్ ఏదైతే సూట్ ఫైల్ చేస్తున్నారో లేకపోతే కంప్లైంట్ ఫైల్ చేస్తున్నారో అది హెరాస్మెంట్ కోసం కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రోడ్ మీద 2 గొడవలైన ట్రాఫిక్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ట్రాఫిక్లో యాక్సిడెంట్ జరిగింది. దెన్ ఇన్ దాట్ కేస్ ఏమవుతుందంటే ఇప్పుడు నేను ఆర్ ప్రాసిక్యూటర్ డిఫెన్స్ ప్రాసిక్యూషన్ ఎందుకు చేస్తున్నారంటే ఈ పిల్లని ఇబ్బంది పెట్టాలి, కోర్టు చుట్టూరు తిప్పాలి అని చెప్పేసి ప్రాసిక్యూషన్ తరఫు నుంచి కంప్లైంట్ ఫైల్ చేశారు కానీ వాళ్ళు ఫస్ట్ హియరింగ్ రావట్లేదు, సెకండ్ హియరింగ్ రావట్లేదు, థర్డ్ హియరింగ్ రావట్లేదు. ఇప్పుడు నేను ఎందుకు ఫైల్ చేశాను ప్రాసిక్యూషన్, ఎందుకంటే వాడిని కంపల్సరీ ఏడిపించాలనే ఉద్దేశంతో ఫైల్ చేశాను అనమాట కంప్లైంట్. సో ఇలాంటి కేసెస్లో ఏమవుతుందంటే కోర్టు డిస్పెన్స్ ఆఫ్ చేసేయచ్చు అక్యూజ్డ్ని, వీడు తప్పేం లేదని చెప్పేసి. అడ్జర్న్మెంట్ మరీ ఓవర్గా అయిపోతుందని అనిపిస్తే, అంటే ఒకవేళ ఇలాంటి కేసెస్ కాకుండా నిజంగానే అడ్జర్న్మెంట్ అవుతుంది, ఇప్పుడు జెన్యూన్ కేసెస్ ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్లో ఉన్నది ఏదో ఒకటి దానివల్ల అవుతుందంటే లేదు, కానీ ఇట్స్ ఎట్ కోర్ట్స్ డిస్క్రిషన్ అనుకుంటున్నా. సో ఇది నార్మల్ హ్యూమన్స్ కేసులో. ఇప్పుడు కంపెనీ కేసులో చూద్దాం. ఇప్పుడు కంపెనీ కేసులో ఏమవుతుందంటే కంపెనీ వచ్చేసరికి కంపెనీ షేర్ హోల్డర్ వీళ్ళిద్దరూ దెబ్బలాట్లో ఉన్నారు, స్యూట్లో అయ్యింది. కానీ కంపెనీ ఏమంటుంది, ఓకే షేర్ హోల్డర్ ఇక్కడ ఏంటి యూజువల్గా కంపెనీ రావాలి, షేర్ హోల్డర్ రావాలి. కానీ ఏమంటుంది కంపెనీ, నేను సెపరేట్ లీగల్ ఎంటిటీ కదా, నేను రాలేను అన్నట్టు అంటుందన్నమాట, నేను ఎపియర్ అవ్వలేను అన్నట్టు. అప్పుడు కోర్ట్ అంది డాష్ 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 డాష్, నువ్వు అసలు కంపెనీ అన్నప్పుడు, నువ్వు సెపరేట్ లీగల్ ఎంటిటీ అన్నప్పుడు నీకు సూట్ ఫైల్ చేసేటప్పుడు నీకు గుర్తులేదా నువ్వు సెపరేట్ లీగల్ ఎంటిటీ అని చెప్పేసి, అట్లా కుదరదు, నువ్వు కూడా ఎపియర్ అవ్వాలి అన్నట్టు చెప్పిందనమాట కంపెనీ కేసులో. ఇది ఒక కేసు. నెక్స్ట్ విత్డ్రాల్ ఆఫ్ కంప్లైంట్. ఇప్పుడు కంప్లైంట్ అనేది విత్డ్రా చేసుకోగలమా ఎప్పుడు పడితే అప్పుడు, కానీ విత్డ్రాల్ ఆఫ్ ద కంప్లైంట్ అనేది జరగదు. అంటే జరుగుతుంది, చేసుకోవచ్చు, కానీ అది ఫండమెంటల్ రైట్ ఏం కాదు, జన్మసిద్ధ అధికారం ఏం కాదు, నేను ఎప్పుడు కావాల్సి అప్పుడు విత్డ్రా చేసుకుంటా అన్నట్టు. అది కోర్టుని పర్మిషన్ అడగాలి, కోర్టుని పర్మిషన్ అడిగాక విత్డ్రా చేయగలము. ఇప్పుడు మెజిస్ట్రేట్ దగ్గర పర్మిషన్ ఎందుకు తీసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రేపు పొద్దున్న జడ్జిమెంట్ రాబోతుంది, నేను కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటున్నానంటే కుదురుతుందా? లేదు, కుదరదు. ఇప్పుడు ఏంటంటే ఇటు కోర్ట్స్ డిస్క్రిషన్ అనమాట. ఏంటంటే కోర్టుకు అనిపించాలి ఇది జెన్యూన్గానే విత్డ్రా చేసుకుంటున్నారు, లేకపోతే ఎవరైనా ఫోర్స్ చేస్తున్నారు వల్ల విత్డ్రా చేసుకుంటున్నారు అని అనిపించకూడదు. ఏదైనా సమ్మన్స్ కేసు వారెంట్ కేసు కింద కన్వర్ట్ అవ్వచ్చు, ప్రొవైడెడ్ ద సమ్మన్స్ కేసు యొక్క ఇంప్రిజన్మెంట్ అనేది 6 months ఉండాలి అట్లీస్ట్. ప్రాసిక్యూషన్ ఆఫ్ ఆఫీసర్స్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఇది చాలా ఇంపార్టెంట్. యూజువల్గా అఫెన్సెస్ ఏదైతే 6 months ఉందో సమ్మన్స్ అవుతుంది, అబవ్ 6 months ఉన్నది సమ్మన్స్ ఆర్ వారెంట్ ఎలాగైనా అయి ఉండొచ్చు. ఎవరైనా సరే 197 ప్రకారం ఏమవుతుందంటే గవర్నమెంట్ అఫీషియల్స్ అంటే ఎమ్మెల్యే, ఎంపీ వీళ్ళందరినీ డైరెక్ట్గా అరెస్ట్ చేయడానికి కుదరదు, ఓన్లీ గవర్నమెంట్ యొక్క పర్మిషన్ ఉంటేనే అరెస్ట్ చేయగలము. ఇది ప్రొవిజన్ 197 ప్రకారం.
ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అండ్ గవర్నమెంట్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళపైన 197 అనేది అప్లికబుల్ అవుతుందా లేదా. ఇప్పుడు గవర్నమెంట్ కంపెనీ ఏంటంటే 51% అనేది గవర్నమెంట్ అనేది హోల్డ్ చేస్తుంది. 197 యొక్క బెనిఫిట్ గవర్నమెంట్ కంపెనీస్ యొక్క ఎంప్లాయీస్కి వస్తుందా లేదా. పబ్లిక్ సర్వెంట్స్కి ఎగ్జామ్షన్స్, అడ్వాంటేజెస్ ఇవన్నీ ఉన్నాయి. అవే గవర్నమెంట్ కంపెనీ వాళ్ళకి వస్తుందా, పిఎస్యూ వాళ్ళకి వస్తుందా. ఇది ఇంకా డిస్ప్యూటెడ్ ఫ్యాక్టే, ఎందుకంటే నాకు కరెక్ట్గా చెప్పలేదు. ఒక కేసు ఒకలా చెప్పింది, ఇంకొక కేసు ఇంకోలా చెప్పింది. పబ్లిక్ సర్వెంట్ అంటే ఎవరైనా సరే హూ ఈజ్ అపాయింటెడ్ బై ద గవర్నమెంట్ ఆర్ రిమూవ్డ్ బై ద గవర్నమెంట్. ఇప్పుడు ఏంటంటే పబ్లిక్ సర్వెంట్ సుప్రీంకోర్టు ఒక డెసిషన్లో ఏం చెప్పిందంటే పబ్లిక్ సర్వెంట్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ కంపెనీస్లో పబ్లిక్ సర్వెంట్ అనే వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ కంపెనీ ఉందనుకో, అందులో ఎవరైతే మనుషులు ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు పబ్లిక్ సర్వెంట్స్ కాదు. ఎందుకంటే ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో అది గవర్నమెంటే అపాయింట్ చేయదు, గవర్నమెంట్ రిమూవ్ చేయదు అన్నట్టు ఒక కేసులో సుప్రీంకోర్టు అనేది చెప్పింది. ఇంకో కేసులో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏం చెప్పిందంటే ఇక్కడ ఏంటంటే డైరెక్టర్స్ ఎవరైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ అనేది అపాయింట్ తీయదు. సో వాళ్ళపైన ఇది అప్లికబుల్ కాదు, 197 అనేది రాదు, పబ్లిక్ సర్వెంట్ కాదు. ఏపీ హైకోర్టులో ఏం చేసిందంటే ఏపీ హైకోర్టు ఒక డైరెక్టర్ని రిమూవ్ చేసింది. ఇప్పుడు ఏపీ హైకోర్టులో ఏమైందంటే అది డైరెక్టర్ ఒకళ్ళు గవర్నమెంట్ కంపెనీ యొక్క డైరెక్టర్ని రిమూవ్ చేసేస్తే ఏపీ హైకోర్టు ఏం చెప్పిందంటే లేదు వీడు పబ్లిక్ సర్వెంట్లో కింద వస్తాడు, వీడిని రిమూవ్ చేయాలంటే 197 అనేది అప్లికబుల్ అవుతుంది, వారెంట్ అవన్నీ ఇష్యూ చేయాలన్నట్టు ఏపీ హైకోర్టు చెప్పింది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సుప్రీంకోర్టు ఒక డెసిషన్ చెప్తే వేరే హైకోర్ట్స్ అని వేరే డెసిషన్స్ అనేది చెప్తుందన్నమాట. రెండింటినీ యాక్సెప్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఆపరేషన్ అండ్ మిస్మేనేజ్మెంట్లో క్వశ్చన్ అడిగారు అనుకో, అడిగితే ఇన్ కేసు ఆపరేషన్ గురించి ఏంటని అడిగితే ఆపరేషన్ ఈజ్ నోవే డిఫైన్డ్ ఇన్ అన్ యాక్ట్ బట్ బేస్డ్ ఆన్ ద కేస్ లాస్ ఆర్ కేస్ స్టడీస్. ఈ శాంతి ప్రసాద్ జైన్ వర్సెస్ దాబోల్ పవర్ లిమిటెడ్ నాగేశ్వరరావు ఈ 3 కేసుల గురించి కూడా రాయొచ్చు. అందులో ఇంకా ఏం చెప్తున్నారంటే శాంతి ప్రసాద్ జైన్లో ఏమవుతుందంటే నాకు తెలిసి కంటిన్యూటీ ఉండాలి బట్ సింగిల్ యాక్ట్ అయినా సరే పర్లేదు అన్నట్టు ఆ పాయింట్స్ రాయాలి ఆపరేషన్ అండ్ మిస్మేనేజ్మెంట్ వస్తే. అది ఫస్ట్. సెకండ్, ఇప్పుడు ఎప్పుడైనా సరే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఏదైతే ఉందో అవి ఆడిటింగ్ అయి ఉండాలి. అంటే బుక్స్ అంటే బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ ఇవన్నీ ఆడిట్ చేసి ఉండాలి. ఒకవేళ ఆడిట్ చేసి లేకపోతే విల్ ఇట్ బీ ట్రీటెడ్ యాజ్ ఆపరేషన్ కింద ట్రీట్ చేస్తామా అంటే నో, అది ఆపరేషన్ కింద ట్రీట్ చేయము. ఎందుకంటే దానివల్ల అబ్యూజ్ ఆఫ్ అథారిటీ ఏం అవ్వట్లేదు కదా. ఆపరేషన్ అంటే అబ్యూజ్ ఆఫ్ అథారిటీ అయి ఉండాలి. ఇప్పుడు ఆడిట్ చేయకుండా డైరెక్ట్గా పంపించేస్తున్నామంటే అది అబ్యూజ్ ఆఫ్ అథారిటీ అవుతున్నట్టు కాదు, అది మిస్మేనేజ్మెంట్లో వస్తుంది. ఒకవేళ అప్లికేషన్ ఏదైనా మిస్మేనేజ్మెంట్లో ఫైల్ చేస్తే యాక్సెప్ట్ చేసేది, కానీ ఆపరేషన్లో ఫైల్ చేస్తే యాక్సెప్ట్ చేయదు. యూజువల్గా సెక్షన్ 190 ప్రకారం మెజిస్ట్రేట్కి కాగ్నిజెన్స్ ఉందన్నమాట టు టేక్ ద అఫెన్సెస్ విచ్ ఆర్ ఫైల్డ్. అంటే ఎట్లా కాగ్నిజెన్స్ తీసుకోవచ్చు, 3 రకాలుగా ఫైల్ చేసినప్పుడు మెజిస్ట్రేటే కాగ్నిజెన్స్ తీసుకోవచ్చు. 3 రకాలుగా ఎలా ఫైల్ చేస్తారు. ఫస్ట్ ఒక ప్రైవేట్ కంప్లైంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరో 2 వ్యక్తులు కొట్టుకుంటున్నారో ఎవరినో చంపేశాడు, బీని చంపేశాడు, అప్పుడు నేను పైన కంప్లైంట్ ఇవ్వచ్చు అనమాట. ఇది ప్రైవేట్ కంప్లైంట్, ఎందుకంటే ఇది సొసైటీ ద్వారా జరిగింది కాబట్టి. ఒకటి ప్రైవేట్ కంప్లైంట్ ద్వారా కానీ, ఒకటి పోలీస్ రిపోర్ట్ ద్వారా కానీ, ఇంకోటి ఏదో కంప్లైంట్. ఈ 3 కంప్లైంట్ల ద్వారా అయితే యూజువల్గా మెజిస్ట్రేట్ అనేది కాగ్నిజెన్స్ తీసుకోవచ్చు. కానీ మెజిస్ట్రేట్గా పవర్ ఉందన్నమాట కాగ్నిజెన్స్ తీసుకునేది. మెజిస్ట్రేట్కి డైరెక్ట్గా కంప్లైంట్ చేసినా, పోలీస్ రిపోర్ట్ ద్వారా కంప్లైంట్ వచ్చినా, ప్రైవేట్ కంప్లైంట్ వచ్చినా, ఈ 3 కంప్లైంట్ల ద్వారా అయితే పవర్ ఉందన్నమాట మెజిస్ట్రేట్కి. ఇప్పుడు ఆ పవర్ని రిస్ట్రిక్ట్ చేస్తూ కొన్ని అఫెన్సెస్ ఇవి అనమాట. కొన్ని అఫెన్సెస్ ఉన్నాయి, కొన్ని అఫెన్సెస్లో మెజిస్ట్రేట్ అనేది డైరెక్ట్గా కాగ్నిజెన్స్ తీసుకోలేదు. ఆ పవర్ని రిస్ట్రిక్ట్ చేస్తూ ఆల్మోస్ట్ ఆల్ 340 ప్రకారం సిఆర్పిసి ఏం చెప్తుందంటే వచ్చినాయి అనుకో, ఈ అఫెన్సెస్కి మెజిస్ట్రేట్ అనేది కాగ్నిజెన్స్ తీసుకోలేదు అన్నట్టు ఉందన్నమాట. అవేంటో చెప్తా. ఇప్పుడు సెక్షన్ 195లో కొన్ని అఫెన్సెస్ ఉన్నాయన్నమాట. ఆ అఫెన్సెస్కి మెజిస్ట్రేట్ అనేవాడు డైరెక్ట్గా కాగ్నిజెన్స్ తీసుకోలేడు, దానికోసం వేరే ప్రొసీడింగ్స్ అనేది యూజ్ చేస్తారు. సో ఆ ప్రొసీడింగ్స్ అనేది ఎక్కడ రాసుందంటే 340లో రాసుంది. దాని ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి, 195 యొక్క అఫెన్సెస్ రిలేటెడ్ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయో అనేది 340లో రాశారు. సో 195 ప్రకారం అఫెన్స్ ఏంటంటే ఒకటి పర్జరీ అనమాట. ఈ పర్జరీ కోసం ఎలా తీసుకుంటాం, ఇప్పుడు ఎగ్జాంపుల్
ప్రొసీడింగ్ ఎలా ఉంటుంది అనేది 340. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ పెట్టింది, డిఫెన్స్ ఎవిడెన్స్ పెట్టింది, ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ పెట్టింది, డిఫెన్స్ ఎవిడెన్స్ పెట్టింది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏంటంటే డిఫెన్స్ అనేది ఫేక్ ఎవిడెన్స్ పెట్టిందనమాట. ఫేక్ ఎవిడెన్స్ పెట్టినప్పుడు, ఫేక్ డాక్యుమెంట్స్ అవన్నీ పెట్టినప్పుడు అది అఫెన్స్. సో ఇక్కడ ప్రాసిక్యూషన్ అనేవారు డైరెక్ట్గా మెజిస్ట్రేట్కి వెళ్ళి ఫైల్ చేయడానికి కుదరదు. ప్రాసిక్యూషన్ ఏదైతే ఉందో అది ఏ కోర్టులో జరుగుతుందో ఆ కోర్టును అడగాలన్నమాట. సార్ మీరు వెళ్ళి ఫైల్ చేయండి, జడ్జి మీరు వెళ్ళి ఫైల్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కోర్ట్ ఆఫ్ సెషన్స్లో ట్రయల్ జరుగుతున్నప్పుడు డిఫెన్స్ అనేవాడు ఫేక్ డాక్యుమెంట్ అనేది ఇచ్చాడు. సో ఫేక్ డాక్యుమెంట్ అనేది ఇవ్వడం అనేది అఫెన్స్ కాబట్టి డైరెక్ట్గా ఇప్పుడు ప్రాసిక్యూటర్ అనేవాడు మెజిస్ట్రేట్కి వెళ్ళి ఫైల్ చెయ్యలేడు. 190 ప్రకారం 190 ప్రకారం ఫైల్ చెయ్యలేడు. మెజిస్ట్రేట్ కెనాట్ టేక్ ద కాగ్నిజెన్స్. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ప్రాసిక్యూటర్ ఆ కోర్ట్ ఆఫ్ సెషన్స్ జడ్జి ఎవరైతే ఉన్నారో వాడి దగ్గరికి వెళ్ళి, సార్ ఇలాగా మీకు తప్పు ఫైల్ చేశారు, సో తప్పు ఫైల్ వచ్చింది, సో మీరు వెళ్ళి మెజిస్ట్రేట్కి ఇవ్వండి అన్నట్టు అడగాలన్నమాట. కోర్ట్ ఆఫ్ సెషన్స్ జడ్జి వెళ్ళి సో అక్కడ వెళ్ళి రిక్వెస్ట్ ఇవ్వాలన్నమాట. రిక్వెస్ట్ చేయాలి జడ్జికి, నేను ఫైల్ చేయలేను కాబట్టి మీరు వెళ్ళి ఫైల్ చేయండి అన్నట్టు. సో ఇప్పుడు కోర్ట్ ఆఫ్ సెషన్ ఇది మనం ఈ ఎగ్జాంపుల్లో కోర్ట్ ఆఫ్ సెషన్ అని తీసుకున్నాం, నార్మల్గా కోర్ట్ ఆఫ్ సెషన్ కాదు. ఇప్పుడు పర్జరీకి ఎగ్జాంపుల్ కోసం ఏదో కోర్ట్ తీసుకోవాలి కాబట్టి కోర్ట్ ఆఫ్ సెషన్ తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు కోర్ట్ ఆఫ్ సెషన్ దగ్గరకు వచ్చింది. కోర్ట్ ఆఫ్ సెషన్ యొక్క డిస్క్రిషన్ అనమాట, వెదర్ టు యాక్సెప్ట్ ద అప్లికేషన్ ఆర్ నాట్. సరే, ఇప్పుడు అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేసింది అనుకుందాం. యాక్సెప్ట్ చేశాక వెంటనే మెజిస్ట్రేట్కి ఫైల్ చేస్తా అంటే కాదు. ఫస్ట్ వచ్చేసరికి 2 పాయింట్లు చెక్ చేస్తుంది అనమాట. ఫస్ట్ పాయింట్, అసలు ఇది ఇన్వెస్టిగేషన్ అంటే ఏదైతే ఫేక్ డాక్యుమెంట్ సబ్మిట్ చేశారో అది అసలు ఎవిడెన్సా కాదా. అన్నిటికన్నా ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు అప్లికేషన్ ఫైల్ చేయండి అని చెప్పేసి ప్రాసిక్యూషన్ అడుగుతున్నాడు. ఫస్ట్ ప్రాసిక్యూషన్ అడుగుతున్నప్పుడు అసలు ఇది నాకు సంబంధించిన ట్రయలేనా, కోర్ట్ ఆఫ్ సెషన్స్ అడుగుతుంది అనమాట. ఇది నా దగ్గర నడుస్తున్న ట్రయలేనా అని చెప్పేసి ఫస్ట్ చెక్ చేస్తుంది. నెక్స్ట్ ఓకే, నా దగ్గర నడుస్తున్న ట్రయలే అని అనుకున్నాక సెకండ్ చెక్ చేసేది ఏంటంటే ఏదైతే సరే డాక్యుమెంట్ సబ్మిట్ చేశాడో ఆ డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంట్ ఏదైతే సబ్మిట్ చేశారో అది ఎవిడెన్స్ కింద యాక్ట్ చేస్తుందా లేదా, ఈ 2 పాయింట్లు చెక్ చేస్తాడనమాట. ఎందుకు, అసలు ఫస్ట్ పాయింట్ ఏంటి, నా దగ్గర ట్రయల్ అయినా కాదా. ఒకవేళ నా దగ్గర ట్రయల్ కాకపోతే నాకెందుకు ఈ తలనొప్పి అంతా, వేరే ట్రయల్లన్నీ నా దగ్గర క్లబ్ చేస్తే ఎట్లాగా, అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే అసలు ఎవిడెన్స్ కింద యాక్ట్ చెయ్యట్లేదు అనుకుందాం. ఎవిడెన్స్ కింద యాక్ట్ చేయనప్పుడు మిగతావన్నీ అది వేస్ట్ డాక్యుమెంటే కదా, చెక్ చేసి ఏం లాభం, ఇన్వెస్టిగేషన్ చేసి లేకపోతే వాళ్ళ మీద అగెయిన్స్ట్గా ఫైల్ చేసి ఏం లాభం. సో అట్లా అన్నట్టు సింపుల్గా ఇప్పుడు వరకు ఇంకోసారి సమ్అప్ చేస్తే ఏమైంది. ఓకే, ఒక ట్రయల్ ప్రొసీజర్లో ఈ ట్రయల్ ప్రొసీజర్ ఎక్కడ నడుస్తుంది అనుకున్నాం, కోర్ట్ ఆఫ్ సెషన్లో నడుస్తుంది అనుకుందాం. కోర్ట్ ఆఫ్ సెషన్లో నడుస్తున్న ట్రయల్ ప్రొసీజర్లో ఎవరైనా సరే ఫేక్ డాక్యుమెంట్ సబ్మిట్ చేశారనుకో దాన్ని పర్జరీ అది ఒక అఫెన్స్. ఆ అఫెన్స్ అండర్ సెక్షన్ 195. ఆ 195ని మెజిస్ట్రేట్ కాగ్నిజెన్స్ తీసుకోలేడు కాబట్టి 340 ప్రకారం ప్రొసీడింగ్స్ అనేది నడుస్తుంది. ప్రొసీడింగ్స్ ఎలా నడుస్తుంది, ఓకే. ఇప్పుడు ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనం తీసుకునే ఎగ్జాంపుల్లో ఏంటంటే ప్రాసిక్యూటర్ డిఫెన్స్ అనేవాడు ఫేక్ డాక్యుమెంట్ అనేది సబ్మిట్ చేశాడు. అప్పుడు ప్రాసిక్యూటర్ అనేవాడు ఆ కోర్ట్ ఆఫ్ సెషన్ జడ్జి దగ్గరికి వెళ్ళి ఒక రిక్వెస్ట్ అప్లికేషన్ ఇస్తాడనమాట. ప్లీజ్ మేము ఎలాగో 195 అఫెన్స్ కాబట్టి మేము మెజిస్ట్రేట్ అనేది కాగ్నిజెన్స్ తీసుకోలేదు కాబట్టి మీరు పంపండి అన్నట్టు మనం రిక్వెస్ట్ అనేది ఫైల్ చేస్తాం కోర్ట్ ఆఫ్ సెషన్ జడ్జికి. కోర్ట్ ఆఫ్ సెషన్ జడ్జి అప్పుడు ఏంటి, ఒక కమిటీ పెట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తాడనమాట. ఏం ఇన్వెస్టిగేషన్ చేస్తాడు, ఫస్ట్ ఏదైతే ఫేక్ డాక్యుమెంట్ వచ్చిందో అది నాకు సంబంధించిన ట్రయల్ అయినా కాదా, లేకపోతే వేరే ట్రయల్ అని నా దగ్గర పెడుతున్నారు అనేది చూస్తాను. సెకండ్ పాయింట్, ఏదైతే ఫేక్ డాక్యుమెంట్ సబ్మిట్ చేశారో అది ఎవిడెన్సా కాదా అనేది చెక్ చేస్తామన్నమాట. ఈ 2 చెక్ చేశాక కరెక్ట్ అనిపిస్తేనే అప్పుడు కోర్ట్ ఆఫ్ సెషన్స్ వెళ్ళి మెజిస్ట్రేట్కి సబ్మిట్ చేస్తుంది అనమాట. ఇన్ కేసు లేదు, కరెక్ట్ అనిపించట్లేదు అంటే రిజెక్ట్ చేసేస్తుంది, సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు కోర్ట్ ఆఫ్ సెషన్స్. అది ఇప్పుడు సరే ప్రాసిక్యూటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. సరే ఇప్పుడు రిజెక్ట్ చేశారని ఇందాక అన్నాను, రిజెక్ట్ చేసింది నచ్చలేదనుకో అప్పుడు నేను వెళ్ళి మెజిస్ట్రేట్కి సబ్మిట్ చేయొచ్చా ప్రాసిక్యూటర్గా.
యాజ్ ఎ ప్రాసిక్యూటర్గా ఫేక్ డాక్యుమెంట్ మీద మళ్ళీ నేను ఆ అఫెన్స్ మీద సబ్మిట్ చేయొచ్చు అంటే లేదు, రిజెక్ట్ చేస్తే డైరెక్ట్గా నేను వెళ్ళి ఎప్పటికీ సబ్మిట్ చేయలేను. నేనేంటంటే ఇలా రిజెక్ట్ చేసింది కదా కోర్ట్ ఆఫ్ సెషన్స్ యొక్క హయ్యర్ అథారిటీ దగ్గరికి వెళ్ళి నేను అడుగుతానమాట. ఇట్లాగ నేను ఒక అఫెన్స్ ఫైల్ చేయమన్నాను, ఇలా ఎవిడెన్సెస్ అన్ని వ్యాలిడ్ ప్రూఫ్ ఉంది, అయినా సరే ఇది రిజెక్ట్ చేసింది, నేను దీని మీద అపీల్ చేస్తున్నా అన్నట్టు ప్రాసిక్యూటర్ వెళ్ళి అపీల్ చేస్తాడు. पीछे की एक दो चीजें और बतानी वो बताते हैं, पर पहले ही प्रोसीजर देख लो क्योंकि अपन लोगों ने अभी पढ़ा है. सबसे पहले firstly the court may see if the document in question which is the subject matter of the application under section 340 of CRPC is created and produced during the course of the suit or other legal proceeding. जो भी आपने डॉक्यूमेंट को चैलेंज किया है वो इस प्रोसीडिंग से रिलेटेड है और कोई प्रोसीडिंग से रिलेटेड नहीं. सबसे पहले अपने को डॉक्यूमेंट चेक करना है कि ये डॉक्यूमेंट जो है वो इस प्रोसीडिंग से रिलेटेड है और किसी प्रोसीडिंग से नहीं. दूसरा, if the court is satisfied that the applicant is in question falls with application within the question falls within the ambit of section 340 of CRPC, it may hold a preliminary inquiry to see whether the document in question constitute any evidence at all. Now, आपने डॉक्यूमेंट चेक कर लिया कि डॉक्यूमेंट इस ट्रायल से रिलेटेड है. अब आप इससे पहले आप कंप्लेंट फाइल करो, आप एक इंक्वायरी बिठा के ये चेक करोगे क्या ये डॉक्यूमेंट एक्चुअली एविडेंस की तरीके से इस केस में रखा भी गया कि इन जनरली बात हो रही भाई, क्योंकि डॉक्यूमेंट को अगर एविडेंस की तरीके से रखा नहीं गया तो कोई ऑफेंस है ही नहीं, है ना. ऑफेंस क्या लगा रहे हैं आप कि इन्होंने जाली डॉक्यूमेंट रखे हैं, फेक एविडेंस रखा है. जब वो एविडेंस की तरीके से यूज ही नहीं हो रहा तो वो फेक एविडेंस का चार्ज लगता ही नहीं है, तो कोई फायदा नहीं है. अगर वो फेक एविडेंस है तो हम लोग आगे बढ़ेंगे कंप्लेंट के लिए, राइट. In case of the court saying that the document has been created and given to the court to constitute evidence and in relation to the same an offence referred to under section 195 of CRPC appears to have been committed, it may proceed further in accordance with law. अगर कोर्ट को लगा कि ये जो डॉक्यूमेंट जिसकी बात हो रही है ये गलत तरीके से फेक एविडेंस के तरीके से कोर्ट के सामने रखा गया था तो 195 का ऑफेंस है. एंड देन अपन जो प्रोसीजर है सेक्शन 340 का उसमें अपन आगे बढ़ेंगे. नेक्स्ट, only when a document constitutes an evidence of any fact which is an issue in the suit or proceeding in question and if that document has been created and given during the course of the proceeding in question, then only section 340 of CRPC will come into play. जब कोई डॉक्यूमेंट इस प्रोसीडिंग से रिलेटेड है, जिसमें जो प्रोसीडिंग अभी चल रही है, जो इस केस वो डॉक्यूमेंट इस प्रोसीडिंग से रिलेटेड है, तभी 340 की तरीके से अपन लोग आगे बढ़ेंगे. एल्स कोई काम नहीं है. कोई और प्रोसीडिंग का कोई डॉक्यूमेंट अगर तुम बोल रहे फॉल्स है तो कोर्ट को क्या लेना देना भाई, ये ट्रायल से मतलब रखो ना यार, ठीक है. तो आप अगर दूसरी कोई प्रोसीडिंग की बात कर रहे हैं तो 340 का लेना देना नहीं. अगर आप इस प्रोसीडिंग में इस ट्रायल में किसी ने फेक एविडेंस रखा है, दैट इज एन ऑफेंस अंडर सेक्शन 195 एंड 340 वुड अप्लाई. जरूरी है कंप्लेंट फाइल करना तो वो कंप्लेंट फाइल करेगा, नहीं तो वो कंप्लेंट फाइल नहीं करेगा, वो उसका डिस्क्रिप्शन है. Point number 6. When a party to a suit or proceeding files any application under section 340 of CRPC requesting the court to make a complaint in writing in relation to an offence falling under section 195 of CRPC, and if the court or as the case may be the other judicial authority refuses to accede to the request, ध्यान से पढ़ना, अब ये वाली लाइन आराम से पढ़ना. The applicant cannot proceed with the matter any further except preferring an appeal against such decision in a matter known to law. हमने क्या बोला, अगर उन्होंने आपकी रिवीजन, आपने रिक्वेस्ट करा कि कंप्लेंट फाइल कर दो, पर उन्होंने वो अगर रिजेक्ट कर दी तो आप कंप्लेंट तो भी फाइल नहीं कर सकते. आप इस रिजेक्शन के अगेंस्ट अपील फाइल कर सकते हो कि इन्होंने मेरी रिक्वेस्ट रिजेक्ट कर दी, इसके अगेंस्ट आप अपील फाइल कर सकते हो, पर आप खुद से जाकर कंप्लेंट फाइल नहीं कर सकते. एक is dismissed on the ground that the document in relation to which an offence under section 195 of CRPC has been committed does not constitute an evidence at all or the document had not been created at all during the course of proceeding. अब ये पहले आधी बात समझ लो. यहां तक इन्होंने क्या बोला, अगर इन्वेस्टिगेशन करने के बाद कोर्ट को ऐसा लग रहा है कि ये डॉक्यूमेंट इस ट्रायल से रिलेटेड नहीं है, या डॉक्यूमेंट एविडेंस के लिए यूज ही नहीं हुआ है ना, ये डॉक्यूमेंट एविडेंस के लिए यूज नहीं हुआ, फेक डॉक्यूमेंट है, पर यहाँ पे एज एन एविडेंस यूज नहीं हुआ, या किसी और ट्रायल से रिलेटेड है, इस ट्रायल से रिलेटेड नहीं, इन दैट केस क्या होगा, ध्यान समझना. The applicant can proceed to make a criminal complaint in a manner known to law as the case does not warrant the court to make the complaint for reasons aforesaid. अब ये बात बहुत ही तमीज से समझो, बहुत ही प्यार से, इतनी बढ़िया बात बोल दी उन्होंने मजाक करते करते. उन्होंने क्या बोला, अगर डॉक्यूमेंट इस केस या इस ट्रायल से रिलेटेड नहीं है, एविडेंस के तरीके से यूज ही नहीं हुआ, तब तो भाई अप्लाई नहीं होता ना, 195 अप्लाई होता है ना, सेक्शन 340 अप्लाई होता है. तो आप नॉर्मल कंप्लेंट जैसे फाइल करते थे वो कर सकते हो. क्यों? क्योंकि तब 195 या 340 और CRPC अप्लाई नहीं होता तो मैजिस्ट्रेट कॉग्निजेंस ले सकता है. तो अगर किसी और प्रोसीडिंग का कोई और डॉक्यूमेंट है या इसी प्रोसीडिंग में कोई फेक डॉक्यूमेंट रखा है बट एज एन एविडेंस यूज नहीं हुआ, तो सिंस वो डॉक्यूमेंट फेक है, इसकी कंप्लेन आप खुद जाके मैजिस्ट्रेट के पास कर सकते हो. बट अगर वो एविडेंस की तरीके से यूज हुआ है तो आप खुद से नहीं कर सकते, देन आपको अपने कोर्ट को रिक्वेस्ट करना पड़ेगा. बात समझ में आ गई? అది పర్జరీ గురించి. ఇంక ఇప్పుడు ఎలా ఫైల్ చేస్తారో, ఎవరు ఫైల్ చేస్తారు, ఏ కోర్టు ప్రకారం ఎవరు ఫైల్ చేస్తారు అనేది విందాం. Taking the complaint is a high court by such officer of the court as the court may appoint. अगर हाई कोर्ट के सामने केस चल रहा था, आपने हाई कोर्ट को रिक्वेस्ट करा, हाई कोर्ट इज मेकिंग द कंप्लेंट टू द मजिस्ट्रेट, तो हाई कोर्ट किसी को भी ऑथराइज कर सकता है कि तुम जाके कंप्लेंट फाइल करो. जिसको भी ऑथराइज किया जाएगा वो कंप्लेंट फाइल कर सकता है. सेकंड, इन एनी अदर केस, सेशंस कोर्ट या किसी और कोर्ट के सामने अगर केस चल रहा है, इन दैट केस बाय द प्रिसाइडिंग ऑफिसर ऑफ द कोर्ट और सच अदर ऑफिसर, अगेन जिसको भी कोर्ट राइटिंग में बोलता है, ऑथराइज करता है कि तुम जाके इस केस की कंप्लेंट फाइल करो, वो इंसान कंप्लेंट फाइल कर सकता है. समझ में आ गया? बाय दिस वी आर डन विद
को कंसीडर करें, दोनों केसेस को कंसीडर करें। पहले वाले केस में सुप्रीम कोर्ट ने बोला कि ऐसे करो, दूसरे वाले केस में सुप्रीम कोर्ट ने बोला कि ये फैक्टर्स कंसीडर करो। तो इन टोटल अगर हम सबको कंबाइन करके देखें तो इन शॉर्ट हमें ये फैक्टर्स कंसीडर करने इन ऑर्डर टू जज एन ऑफेंस इज अ कंटिन्यूइंग ऑफेंस और नॉट। तो 3 फैक्टर्स यहाँ पे लिखे हुए हैं, वो 3 फैक्टर्स यहाँ पे इंक्लूडेड है। इंस्टेड ऑफ स्टडिंग दोस 3 फैक्टर्स वी लर्न ऑल 5 फैक्टर्स। इन्होंने क्या बोला, इन शॉर्ट सबको समराइज करके अगर अपन लोग देख लें, ये वाला केस वो वाला केस सबको समराइज करके देख लें, तो ये 5 फैक्टर्स है जिन पे आपको ध्यान देना है इफ यू वांट टू जज इफ दैट एन ऑफेंस इज अ कंटिन्यूइंग ऑफेंस और नॉट। क्या है? पहला, इफेक्ट ऑफ कमीशन ऑफ ऑफेंस। इफेक्ट ऑफ कमीशन ऑफ ऑफेंस मतलब मर्डर कर दिया, हो गई बात खत्म, है ना, पर रिटर्न फाइल नहीं करा, इट कंटिन्यूज 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 जब तक आपने रिटर्न फाइल नहीं कर दिया, राइट? सो इट्स अ कंटिन्यूइंग ऑफेंस। दूसरा, द इफेक्ट शुड बी अंडरस्टूड फ्रॉम द पॉइंट ऑफ व्यू ऑफ इंटेंशन ऑफ लेजिस्लेचर। लेजिस्लेचर की इंटेंशन सोचने की कोशिश करो। ये ऑफेंस बनाते टाइम पे लेजिस्लेचर ने क्या सोचा था कि ये कंटिन्यूइंग ऑफेंस है या ये नॉर्मल ऑफेंस है, कंटिन्यूइंग ऑफेंस है कि नॉर्मल ऑफेंस है, वो समझने की कोशिश करो। इंटरप्रिटेशन ऑफ स्टैट्यूट्स, इट इज वन ऑफ द रूल ऑफ इंटरप्रिटेशन। तीसरा, द स्टैट्यूट शुड हैव मेड द कंप्लायंस रिक्वायरमेंट अ कंपल्सरी वन। कंप्लायंस रिक्वायरमेंट अ कंपल्सरी वन मतलब आपको एनुअल रिटर्न फाइल करना मैंडेटरी है, नहीं किया तो आपके ऊपर इतने दिन के फाइन लगेंगे, है ना। इट ऑटोमेटिकली शोज आपके ऊपर एनुअल रिटर्न फाइल करना मैंडेटरी, नहीं किया तो इतने रुपए के फाइन लगेगा। तो इससे अपन को समझ में आ जाता है कि इट इज अ कंटिन्यूइंग ऑफेंस। लैंग्वेज यूज्ड इन द स्टैट्यूट, अब कितनी बार कंपनीज एक्ट के अंदर ऐसा लिखा होता है, एनुअल रिटर्न यू आर सपोज टू फाइल द एनुअल रिटर्न विद इन 60 days, इफ एट ऑल एनुअल रिटर्न इज नॉट फाइल्ड विद इन द प्रिस्क्राइब्ड पीरियड, अ पेनल्टी ऑफ दिस मच एंड दिस रुपीज पर डे अंटिल एंड अनलेस द एंटायर फाइन द एनुअल रिटर्न हैज बीन सबमिटेड। ये लाइन ही समझ के अपन को समझ में आ जाता है, जैसे अपन बोलते हैं ना 100 रुपए पर डे, 500 रुपए पर डे, उसी से अपन को समझ में आ जाता है कि भाई ये कंटिन्यूइंग ऑफेंस है ना। तो लैंग्वेज से आपको समझ में आ जाएगा। यू हैव टू कंसीडर द लैंग्वेज एंड पीनल क्लॉज शुड प्रोवाइड फॉर अ पेनल्टी व्हिच इज लायबल टू बी लेवाइड ड्यूरिंग द पीरियड ऑफ कंटिन्यूअंस ऑफ द ऑफेंस। भाई उसके अंदर क्लियरली प्रोवाइडेड होता है कि हर दिन 100 रुपए लगेंगे। जब क्लियरली लिखा है, हर दिन लिखा है, मतलब कंटिन्यूइंग ऑफेंस है, प्लस ये भी लिखा है कि हर दिन 100 रुपए लगेंगे, पेनल्टी भी क्लियरली दी हुई है, दैट मींस इट इज अ कंटिन्यूइंग ऑफेंस। तो दोनों केसेस को अगर अपन समराइज करके देखें तो ये 5 पॉइंट्स अपने को कंसीडर करना है। अब पेपर में अगर तुमसे पूछा जाता है कि व्हाट इज द कंटिन्यूइंग ऑफेंस, पहले सेक्शन 472 ऑफ सीआरपीसी लिखना, दोनों केसेस लिखना एंड देन ये 5 फैक्टर स्पेसिफाई करना, यू आर डन। ठीक है। नेक्स्ट एक छोटू सा टॉपिक अबाउट कंटिन्यूइंग ऑफेंसेस अंडर कंपनीज एक्ट 2000 बचा है, 2013 बचा है, छोटा सा बात है, आराम सुन लो। अब ये अभी भी इतनी बकवास करने के बाद भी, सुप्रीम कोर्ट ने इतना बताने के बाद भी ये कॉन्फ्लिक्ट चल रहा था कि कंपनीज एक्ट के जो ऑफेंसेस हैं ये कंटिन्यूइंग ऑफेंस है या नहीं है। एक केस में क्या हुआ, कर्नाटका हाईकोर्ट ने एक केस में बोला कि अगर आपने एनुअल रिटर्न फाइल नहीं करा है, आपको हर दिन 500 रुपए फाइन देना पड़ेगा। ठीक है, दिस इज अ कंटिन्यूइंग ऑफेंस और नॉट। अगर आपने एनुअल रिटर्न फाइल नहीं किया, आपको हर दिन 500 रुपए फाइन भरना पड़ेगा, दिस इज अ कंटिन्यूइंग ऑफेंस और नॉट। इट इज राइट। बट कर्नाटका हाईकोर्ट के अलग इंटरप्रिटेशन थे, है ना, इरोनियस इंटरप्रिटेशन। तो कर्नाटका हाईकोर्ट ने बोला ना ना, ये कंटिन्यूइंग ऑफेंस नहीं है, ये कंटिन्यूइंग ऑफेंस नहीं है, ये तो एनुअल रिटर्न आपको फाइल करना है, सिंपल सी बात है, ये कंटिन्यूइंग ऑफेंस नहीं है। लेकिन आंध्र प्रदेश हाईकोर्ट ने बोला कि भाई जब तक डिपॉजिट या एनुअल रिटर्न फाइल नहीं हो जाता तब तक ऑफेंस कंटिन्यूटी है, तो इट इज अ कंटिन्यूइंग ऑफेंस। ठीक है, क्वेश्चन क्या आया, कंपनीज एक्ट के अंदर जो ऑफेंसेस है वो कंटिन्यूइंग ऑफेंसेस है या नहीं है? तो आंसर कर्नाटक हाईकोर्ट ने बोला ना, कंटिन्यूइंग ऑफेंस नहीं है। आंध्र प्रदेश हाईकोर्ट ने बोला बेवकूफ हो क्या, जब तक डिपॉजिट सबमिट नहीं हो जाते, जब तक एनुअल रिटर्न आप फाइल नहीं कर देते, तब तक दैट ऑफेंस इज अ कंटिन्यूइंग ऑफेंस। सो इन शॉर्ट कंपनीज एक्ट के अंदर ऑफेंसेस कंटिन्यूइंग ऑफेंसेस है, बट वो अपन डिसाइड कैसे करेंगे, उसके अंदर लिखा होता है 100 रुपए एवरी डे, दैट मींस इट इज अ कंटिन्यूइंग ऑफेंस। सेम फैक्टर्स, भाई लैंग्वेज कंसीडर करनी है, लेजिस्लेटर की इंटेंशन कंसीडर करनी है, पेनल्टी कंसीडर करनी है, उसके हिसाब से वी कैन डिसाइड कि कंटिन्यूइंग ऑफेंस है या नहीं है। समझ में आ गया? ये दोनों में कॉन्फ्लिक्ट ऑफ ओपिनियंस थे। तो पहले कर्नाटक हाईकोर्ट ने कुछ बोला, बट देन आंध्र प्रदेश हाईकोर्ट ने बोल दिया कि नहीं, देयर इज दिस, इट इज अ कंटिन्यूइंग ऑफेंस। अभी क्लियर हो गया? ओके, इसके बाद अपन पुराने वाले टॉपिक्स करेंगे एंड देन वी आर डन विद दिस चैप्टर। ये चैप्टर अपना हो जाएगा उसके बाद समाप्त। ठीक है, चलो फटाफट से हम पेज नंबर बता दें, फटाफट से आ जाओ। ऑफेंसेस रिलेटिंग टू परजुरी, कम डाउन टू पेज नंबर 9.29, पेज नंबर 9.29। वंस यू आर देयर प्लीज थोड़ा सा कष्ट करना, एक थम्स अप देने का। देयर परफेक्ट। अच्छा, अब एकदम बेसिक से अपने को पढ़ना है। देयर इज अ रीजन कि लास्ट लेक्चर में हमने परजुरी नहीं पढ़ाया था, क्योंकि बहुत बेसिक से अपने को पढ़ना है और आपको डाउट आने के चांसेस बहुत ज्यादा है। ठीक है, सबसे पहली बात अपने को समझना पड़ेगा परजुरी क्या है, उससे पहले कुछ सेक्शन समझने पड़ेंगे, देन विल कम डाउन टू दिस सेक्शन। सबसे पहले आप बताओ, क्या आप लोगों ने परजुरी का मतलब सुना है, क्या होता है? कभी आप लोगों ने सुना है ये वर्ड परजुरी के बारे में? कभी किसी रेफरेंस में सुना है परजुरी क्या होता है? व्हाट एग्जैक्टली परजुरी? किसी ने भी एक चलते फिलते रेफरेंस में सुना है क्या परजुरी क्या होता है? नहीं, ये वर्ड हमने कभी क्लास में यूज नहीं किया है। गोइंग बैक ऑन अर्लियर मेड स्टेटमेंट इन कोर्ट, एक्चुअली सी परजरी का मतलब अभी अपन जिस सेंस में पढ़ने वाले हैं, यहाँ पे परजरी का मतलब क्या है, कोर्ट में कई बार क्या होता है ना, लोग एविडेंस बना के जाली डॉक्यूमेंट लोग कोर्ट में सबमिट करते हैं। डू यू नो दैट?
कई बार ट्रायल के टाइम पे जाली एविडेंस, जाली डॉक्यूमेंट बना के कोर्ट में सबमिट किए जाते हैं, दैट इज एन ऑफेंस, दैट इज एन ऑफेंस। जब आप जाली डॉक्यूमेंट कोर्ट में सबमिट करते हो दैट इज एन ऑफेंस एंड दैट इज इंक्लूडेड इन पर्जरी, दैट इज इंक्लूडेड इन पर्जरी। इस सेंस में अपन लोग इसको पढ़ने वाले हैं ना, ये सेंस में अपन लोग ये बैकग्राउंड बना के अपन लोग इस टॉपिक को पढ़ने वाले हैं कि कोर्ट की प्रोसीडिंग में नंबर ऑफ टाइम्स लोग जाली डॉक्यूमेंट देते हैं, तो जाली डॉक्यूमेंट जब आप सबमिट करते हो उसके लिए क्या प्रोसीजर होता है वो अपन लोग सेक्शन 195 एंड सेक्शन 340 के रेफरेंस में पढ़ने वाले हैं। सेक्शन 195 एंड सेक्शन 340 ऑफ सीआरपीसी अपन लोग यहाँ पे पढ़ने वाले हैं। कौन कौन सेक्शन? सेक्शन 195 एंड सेक्शन 340। अच्छा, इन दोनों सेक्शंस को पढ़ने से पहले आई टेल यू व्हाट सेक्शन 195 और व्हाट सेक्शन 340 इज। फर्स्टली वी हैव टू अंडरस्टैंड सेक्शन 190, सेक्शन 190 ऑफ सीआरपीसी। सेक्शन 190 ऑफ सीआरपीसी क्या बोलता है, ध्यान से समझना। अच्छा, जस्ट वन इंपॉर्टेंट अनाउंसमेंट दैट आई हैव टू मेक। जून 21 के लिए अगेन दे हैव एडेड फ्यू सप्लीमेंट्स, राइट? जून 21 के लिए अगेन दे हैव एडेड फ्यू सप्लीमेंट्स, राइट? सो वी माइट बी कमिंग लाइव, आई विल बी कमिंग लाइव ऑन यूट्यूब वेरी 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 सून। तो आपके अमेंडमेंट्स वहां पे कवर हो जाएंगे। जस्ट मेक श्योर दैट यू अटेंड दैट सेशन, है ना। ये छोटा सा अनाउंसमेंट करना था। दिसंबर वाले बच्चे जिन्होंने ये लेक्चर लिया है, डोंट वरी अबाउट इट, वो वीडियो आपके इस पे अपलोड हो जाएगा, आपको तो सप्लीमेंट से जाना है एंड कोई भी दिक्कत नहीं है। जब तक हम हैं तब तक तुम्हें टेंशन लेने की जरूरत नहीं है। राइट फ्रॉम हेयर टिल दिसंबर जितने भी अमेंडमेंट्स आएंगे उतनी बार हम लाइव आएंगे, उतनी बार अनाउंस करेंगे। आपसे दरखास्त सिर्फ इतनी है कि अकेडमी का यूट्यूब चैनल और अकेडमी का इंस्टा चैनल उसको फॉलो करते रहना। नॉट बिकॉज हम अपने फॉलोअर बनाने उसके लिए हमें पैसे नहीं मिलते, बट क्योंकि अगर आप फॉलो करते हो तो आपको अपडेट मिल जाता है। तो आपके लिए अभी जून वालों के लिए मैराथन आएगा, वो भी आएगा, उसके लिए भी आपको अपडेट रखना है एंड दिसंबर वालों के लिए भी मैराथन आएगा प्लस आपके अटेम्प्ट के पहले। अच्छा, येस्टरडे ओनली आई गॉट टू नो कि लोग ऐसा सोचते हैं मार्च तक जो अमेंडमेंट्स है वो दिसंबर तक एप्लीकेबल है। वेल, दैट्स नॉट ट्रू। एक दिन पहले भी जो अमेंडमेंट आया है ना, एक दिन पहले एज एन मान लो 3 दिसंबर को कोई अमेंडमेंट इंस्टीट्यूट ने निकाला है, वो अमेंडमेंट वो भी आपके पेपर में आने के चांसेस हैं। तो एंड तक हम आपके साथ हैं, आप टेंशन मत लेना, एकदम भी भड़बड़ाना मत। एंड तक दिसंबर तक भी जो अमेंडमेंट्स आएंगे वो सारे अमेंडमेंट्स विल बी अपलोडेड, सारे अमेंडमेंट्स विल बी कवर्ड। ठीक है, करना क्या है, अपनी स्ट्रेटेजी क्या है, जितने लेक्चर्स आपको दिए जा रहे हैं वो देखते जाओ, बीच बीच में जो अनाउंसमेंट आके हम एडिशनल आते जाएंगे वो सुनते जाओ एंड यू आर डन, कोई दिक्कत नहीं है। ठीक है, और बहुत सिंपल, जून वालों बहुत सिंपल सप्लीमेंट है, कोई दिक्कत नहीं है। आई विल बी कमिंग विद इट वेरी वेरी सून। ठीक, बहुत सिंपल है। अभी जिस तरीके से अमेंडमेंट्स उन्होंने दिसंबर में डाले थे ना, जो जून के लिए एप्लीकेबल है, उतने भयंकर अमेंडमेंट्स नहीं है, तो तुम टेंशन मत लो। ठीक है, क्या रोने की क्या बात है, बोल रहे ना हम है। एक भी बात तुमको बीच में छोड़ा है हमने कि नहीं बेटा अपने आप कर लो, एक भी पॉइंट पे भी हमने बोला है अपने आप कर लो। डोंट वरी, आई एम देयर फॉर यू। भाई एक दिन पहले तक भी अगर कोई अमेंडमेंट आया ना, उसके लिए ऑल्सो आई कम लाइव ऑन यूट्यूब, भले मैं अपने फोन से आना पड़े, है ना, कोई दिक्कत नहीं है। दुनिया किसी भी कोने में होंगे, इट्स गुड, सब कुछ लाइव वर्चुअल हो गया है ना अभी, इट्स गुड। हम किसी भी कोने में होंगे ना, हम आराम से आप लोगों से आकर मिल सकते हैं। सो डोंट वरी, आई विल मेक श्योर कुछ भी छूटना नहीं चाहिए। ठीक है, तुम पास अच्छे से हो गए, बस जितनी मेहनत करने को बोल रहे हैं उतनी कर लो बस। ठीक है, टेंशन मत लो। इससे पहले तुम लोग पैनिक करना चालू करते हैं, इसलिए हमने खुद ही अनाउंस कर दिया कि सप्लीमेंट्स आ गए हैं, आरसीडी के भी एंड डीडी के भी, एंड आई विल कम लाइव ऑन यूट्यूब फॉर दैट। दैट इज एब्सोल्युटली फ्री, तुमको यूट्यूब पे कोई पैसा नहीं भरना पड़ता है, तो उसके लिए अपन लोग यूट्यूब पे आएंगे। ठीक है, बस तारीफ के लिए बहुत बहुत शुक्रिया। अब आ जाइए ना, अब अपन बात करते हैं सेक्शन 190 ऑफ सीआरपीसी। हमने क्या बोला, सेक्शन 195 एंड 340 समझने से पहले अपन को 190 ऑफ सीआरपीसी समझना जरूरी है। 190 ऑफ सीआरपीसी क्या बात करता है, 190 सीआरपीसी बात करता है अबाउट कॉग्निजेंस। मैजिस्ट्रेट किसी भी केस का कॉग्निजेंस कैसे लेता है, वो 190 ऑफ सीआरपीसी में दिया है। मैजिस्ट्रेट किसी भी केस का कॉग्निजेंस कैसे लेता है, ये 190 ऑफ सीआरपीसी में दिया है। किस तरीके से लेता है मैजिस्ट्रेट कॉग्निजेंस, आराम से देखना। अपन लोगों ने ये बात पहले पढ़ी है कि मैजिस्ट्रेट किसी भी चीज का कॉग्निजेंस कैसे लेता है। कॉग्निजेंस मतलब कब मैजिस्ट्रेट के पास वो केस जाता है, कैसे वो मैजिस्ट्रेट के पास केस उसके हाथ में आता है। सबसे पहला पुलिस रिपोर्ट के बेसिस पे, है ना। आप सबसे पहले एक एफआईआर फाइल करते हो, पुलिस जो है वो रिपोर्ट बना के मैजिस्ट्रेट को सबमिट करती है, देन मैजिस्ट्रेट टेक्स ओवर। तो या तो पुलिस रिपोर्ट के फॉर्म में मैजिस्ट्रेट कॉग्निजेंस लेता है। कई बार पुलिस एफआईआर फाइल करने से मना कर देती है, राइट, कई बार पुलिस एफआईआर फाइल करने से मना कर देती है, तो अपन लोग डायरेक्टली मैजिस्ट्रेट के पास जाके कंप्लेंट फाइल करते हैं। दैट इज कॉल्ड एज प्राइवेट कंप्लेंट, दैट इज कॉल्ड एज प्राइवेट कंप्लेंट। तो प्राइवेट कंप्लेंट के फॉर्म में मैजिस्ट्रेट कॉग्निजेंस ले सकता है, या फिर थर्ड पार्टी कंप्लेंट। कई बार क्या होता है, अभी थर्ड पार्टी कंप्लेंट आराम सुनना, मान लो दो लोग यहाँ पे लड़ रहे हैं, लड़ते लड़ते हम दूर से देख रहे थे, लड़ते लड़ते एक जन ने दूसरे का मर्डर कर दिया, है ना। हमने इसके अगेंस्ट जाके कंप्लेन करी, हमारा मर्डर हुआ क्या नहीं, हमारे रिश्तेदार का हुआ क्या नहीं। सिंस क्राइम इज अगेंस्ट दी सोसाइटी, क्राइम पूरी सोसाइटी के अगेंस्ट है, तो कोई भी उस क्राइम के अगेंस्ट जाके कंप्लेन फाइल कर सकता है। दैट इज थर्ड पार्टी कंप्लेन। तो ये 3 तरीके से मैजिस्ट्रेट कॉग्निजेंस ले सकता है। ये अपन लोग इस पेज पे क्लियर है, ये पेज पे अपन लोग क्लियर है, ये टॉपिक पे अपन लोग क्लियर है कि मैजिस्ट्रेट के पास केस जाता कैसे है। देखो, अगर कभी भी किसी ने आपसे ये सब क्वेश्चन पूछे प्रैक्टिकल लाइफ में, अपनी बेइज्जती मत कराना यार, क्योंकि तुम हमारे स्टूडेंट हो, है ना। मतलब लॉ करके हम तुम्हें अगर ये नहीं समझा पाए तो हमें खुद ही अपने ऊपर धज्जियां उड़ानी चाहिए अपनी, है ना। तो ये मत करना प्लीज। आप एंड श्रुति लड़ रहे हैं एंड मैंने कंप्लेंट करी, है ना। श्रुति ने हमारा मर्डर किया, तुमने श्रुति के अगेंस्ट कंप्लेंट करी, वेरी गुड फैंटास्टिक। चलो, तो ये हो गया सेक्शन 190 सिंपल बात बताता है कि मैजिस्ट्रेट कॉग्निजेंस कैसे लेता है। अब आराम समझना। लेकिन 195 मैजिस्ट्रेट की इस पावर पे रिस्ट्रिक्शन लगाता है। 195 मैजिस्ट्रेट की इस पावर पे रिस्ट्रिक्शन लगाता है। रिस्ट्रिक्शन लगाता है का मतलब क्या हो गया,
कुछ केसेस में 195 कुछ केसेस बोलता है जिसमें मैजिस्ट्रेट 190 के अंदर जो पार दी गई है उसको एक्सरसाइज नहीं कर सकता। अगेन वापस सुनना, सेक्शन 195 के अंदर कुछ ऑफेंसेस प्रोवाइडेड है, सेक्शन 195 के अंदर कुछ ऑफेंसेस प्रोवाइडेड है एंड सेक्शन 195 के अकॉर्डिंग इन ऑफेंसेस के लिए, जो सेक्शन 195 के अंदर है, इन ऑफेंसेस के लिए मैजिस्ट्रेट डायरेक्टली कॉग्निजेंस नहीं ले सकता। इन ऑफेंसेस में, इन 195 के ऑफेंसेस में 190 अप्लाई ही नहीं होता। मतलब सेक्शन 195 के अंदर जितने भी ऑफेंसेस दिए हुए हैं उनके ऊपर ये पूरी प्रोविजन अप्लाई नहीं होती। मतलब आप डायरेक्टली मैजिस्ट्रेट के पास कंप्लेंट फाइल नहीं कर सकते, आप पुलिस रिपोर्ट के थ्रू भी कंप्लेंट फाइल नहीं कर सकते, आप मैजिस्ट्रेट के पास डायरेक्टली कंप्लेंट फाइल नहीं कर सकते। हर मैटर में मैजिस्ट्रेट कॉग्निजेंस ले सकता है, पर सेक्शन 195 के अंदर कुछ मैटर ऐसे दिए हुए हैं जिसके में मैजिस्ट्रेट डायरेक्टली कॉग्निजेंस नहीं लेता। डायरेक्टली मतलब आप डायरेक्टली जाके कंप्लेंट फाइल करो या पुलिस के पास कंप्लेंट फाइल करो, इस तरीके से मैजिस्ट्रेट कॉग्निजेंस नहीं लेता। देयर इज होल लॉट ऑफ डिफरेंट प्रोसीजर, एक अलग ही प्रोसीजर है जो 195 वाले केसेस में अप्लाई होता है। सेक्शन 195 के अंदर जो ऑफेंसेस है ना, उनके लिए अलग से ही प्रोसीजर है कि मैजिस्ट्रेट के पास केस कैसे जाएगा। दैट इज इन सेक्शन 340। सेक्शन 340 बताता है, सेक्शन 340 प्रोसीजर बताता है कि सेक्शन 195 के अंदर जो ऑफेंसेस है उनका प्रोसीजर कैसे होना चाहिए, किस तरीके से वो मैजिस्ट्रेट के पास जाएंगे, क्योंकि मैजिस्ट्रेट उनका डायरेक्ट कॉग्निजेंस नहीं लेता, ना पुलिस रिपोर्ट के थ्रू, ना कंप्लेंट के थ्रू, ना थर्ड पार्टी कंप्लेंट के थ्रू। ये बात समझ में आई? ये बात समझ में आई? ये किसी को नोट डाउन करना है? किसी को नोट डाउन करना है? फटाफट से कर लो। कर लिया ना। अब ये 195 में जो अपन ऑफेंसेस की बात कर रही है, ऑफेंसेस है कौन से? दीज आर ऑफेंसेस रिलेटिंग टू पर्जरी, जो टॉपिक अपन लोग आज पढ़ने वाले हैं, ऑफेंसेस रिलेटिंग टू पर्जरी। इसलिए आप देखना, जब ये टॉपिक शुरू हुआ है सबसे पहला सेक्शन जो लिखा हुआ है सेक्शन 190, क्योंकि उन्होंने क्या बोला, सेक्शन 190 के हिसाब से मैजिस्ट्रेट कॉग्निजेंस ले सकता है, पर 195 के हिसाब से 195 के अंदर जो ऑफेंसेस है उन केसेस में स्पेसिफिकली मैजिस्ट्रेट कॉग्निजेंस नहीं ले सकता। हर मैटर का कॉग्निजेंस मैजिस्ट्रेट ले सकता है, पर 195 के अंदर जो ऑफेंसेस है उन ऑफेंसेस के लिए मैजिस्ट्रेट कॉग्निजेंस नहीं ले सकता। दैट इज ट्रू, नहीं ले सकता। तो उन केसेस में मैजिस्ट्रेट कॉग्निजेंस कैसे लेगा? दैट प्रोसीजर हैज बीन स्पेसिफाइड अंडर सेक्शन 340। अब समझ में आ गई यहां तक बात? ये बात समझ में आ गई? अपने को मेन पढ़ना क्या है? अपने को पढ़ना है यहाँ पे ये प्रोसीजर अपने को यहाँ पे पढ़ना है कि ये प्रोसीजर होता कैसे है। 195 वाले जो ऑफेंसेस है उनका प्रोसीजर क्या है, ये अपने को यहाँ पे पढ़ना है। ठीक है, अब देखो क्या है। सबसे पहले ये ऑफेंसेस है कौन से? मान लो कोर्ट में प्रोसीडिंग चल रही है, कोर्ट में प्रोसीडिंग चल रही है, प्रोसिक्यूशन ने अपना एविडेंस रखा, डिफेंस ने अपना एविडेंस रखा, प्रोसिक्यूशन ने अपना एविडेंस रखा, डिफेंस ने फिर अपना एविडेंस रखा, प्रोसिक्यूशन ने फिर अपना एविडेंस रखा। अब डिफेंस के पास इसके अगेंस्ट कोई भी एविडेंस नहीं है, प्रोसिक्यूशन ने ये जो एविडेंस रखा, डिफेंस के पास इसके अगेंस्ट कोई भी एविडेंस नहीं है, डिफेंस ने एक जाली एविडेंस बना के कोर्ट में दिया। ठीक है, प्रोसिक्यूशन को समझ में आ गया कि दिस एविडेंस इज फेक, प्रोसिक्यूशन को समझ में आया दिस एविडेंस इज फेक, इट इज एन ऑफेंस। अगर आप कोई फेक डॉक्यूमेंट कोर्ट में लाते हो, इट इज एन ऑफेंस। ठीक है, तो ऑफेंस के लिए अब आप ऑब्वियसली डिफेंस के अगेंस्ट कंप्लेंट फाइल करोगे कि ये गलत है भाई, प्रोसीडिंग के टाइम पे ये जाली डॉक्यूमेंट लेके आ रहे हैं, इट इज एन ऑफेंस। इंसान इस चीज के लिए जेल में भी जा सकता है, इस चीज के लिए जेल में भी जा सकता है, एंड इट इज अ वैलिड प्रूफ। मतलब आपकी आधी बात वहां पे प्रूव हो जाती है अगर जाली डॉक्यूमेंट लाता है कि हम जो बोल रहे हैं वो सही है, क्योंकि अगर इनके पास सबूत होता तो इनको जाली डॉक्यूमेंट लाने की जरूरत नहीं थी। सो इट इज एन ऑफेंस। आप उसके लिए कंप्लेंट फाइल करोगे, हाँ या ना भाई? कोई ऑफेंस है, आप उसके लिए कंप्लेंट फाइल करते हो, यस और नो? यस, राइट। तो अब आप सेटिंग समझो, सेटिंग क्या है अपनी? अभी अपन किस सेटिंग में पढ़ रहे हैं? ट्रायल चल रहा है, प्रोसिक्यूशन ने एविडेंस रखा, डिफेंस ने जाली एविडेंस रखा,